డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయాలంటే 10,000 రూపాయలు చెల్లించాల్సిందే అంటున్నారు గాంధీ ఆసుపత్రి సిబ్బంది. 10,000 ఫిక్స్డ్ రేట్ ఇక్కడ, ఇందులో తగ్గేది లేదని చెప్తున్నారు వాళ్ళు. మృతుడి కుటుంబీకులు ఇప్పటికే తన ఆత్మీయ వ్యక్తి చనిపోయి బాధల్లో ఉంటారు. తొందరగా ఫ్యూనరల్స్ జరగాలని కోరుకుంటారు. పోస్ట్ మార్టం జరిగి త్వరగా వెళ్లిపోవాలనేటువంటి ఆందోళన ఉన్న వాళ్ళని డబ్బుల పేరుతో పీక్క తినడం ఈరోజు చాలా ఆందోళన కలిగిస్తుంది. 2 రోజుల క్రితం గాంధీ ఆసుపత్రికి కొంతమంది పోలీస్ కానిస్టేబుల్స్ తమ ఒక డెడ్ బాడీని త్వరగా పోస్ట్ మార్టం చేయమని అడిగితే అక్కడున్న డాక్టర్ 2,500 రూపాయలు ఇవ్వమని అడిగాడట. వారం రోజుల క్రితం ఇదే రకంగా వస్తే 4,000 రూపాయలు డిమాండ్ చేశారు. దీనిపై పోలీసు వాళ్ళు డబ్బులు పే చేసి ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. ఈ రకంగా డాక్టర్లే డిమాండ్ చేస్తున్నారని, డాక్టర్లేం మా పట్ల పోలీసు వాళ్ళు అనుచితంగా ప్రవర్తించారని చెప్పి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఇది గాంధీ ఆసుపత్రిలో నిరంతరం జరుగుతున్నటువంటి గొడవ. అక్కడ డెడ్ బాడీ వచ్చిందంటే చాలు ఈరోజు రాబందుల్లా మృతుడి కుటుంబీకులను పీక్క తింటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బాధలు ఉన్న వాళ్ళని ఈ రకంగా పీక్క తింటుంటే ఈ సిబ్బందిని చూస్తూ ఊరుకోవాలా? వీళ్ళు సిబ్బందే కాదు, కింద నుంచి పైదాకా డాక్టర్లు, అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఈ రకంగా వాటాలు పంచుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రి మేనేజ్మెంట్ ఇది ఒక గాంధీ ఆసుపత్రి కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఈ రకమైనటువంటి దందా సాగుతుంది, అవినీతి సాగుతుంది. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.